వాళ్ళు వచ్చేసారండి. నమస్కారం. రెడీ సార్, రెడీ. బాగుంది సార్, బాగుంది. కాలేజ్ ఎంట్రీలా లేదండి, ఏదో మ్యారేజ్ ఎంట్రీలా ఉంది. వీడియో తీ. సరిగ్గా తీ. నమస్కారం అండి. నా పేరు పత్తి పాపారావు. ఈ ఊరు ప్రెసిడెంట్ అండి. 3 సార్లు యునానిమస్ అండి. జస్ట్ చెప్తున్నా. సూపర్ అండి. మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఉండి చూసుకున్నానండి. బావంటే త్రిపాఠి గారండి. బాగా దూరపు చుట్టం అండి. ఆయన క్లోజ్ అండి. ఈయన మీరు కాదు, ఈయన సుదర్శన్ శర్మ గారు, వైస్ ప్రిన్సిపాల్, హిందీ లెక్చరర్, బాగా తెలివైనోడు. ఈయన దీక్షితులు గారు, ప్రిన్సిపాల్, హిస్టరీ తెలుగు లెక్చరర్. వీడు బూత్ భూషణం అండి. అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి. మా ఊరికి వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ అండి. బూత్ ఇంటి పేరు బాబాయ్ కాదండి. కదా, అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది. అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి. అందుకే ఆ పేరు. హలో రండి సార్, కాలేజ్. అలాగే అండి. ఇదేంటి సార్, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి? స్టూడెంట్స్ లేరుగా. ఎందుకు సార్? గత 2 సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత. పోయినాడాది కాలేజీ మూతపడింది, మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 27 మంది ఎంపీసీ, 18 మంది బైపీసీ. కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీయా సార్? ఊరుకోండి సార్, గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీగా ఎందుకు కూడా ఇస్తారు? ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు. అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్. కార్తీక్, కెమిస్ట్రీ లెక్చరర్. మైసిల్ బుల్రెడ్. బాలు, మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్లుగా ఇక్కడే టీచ్ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. క్లాస్ స్టూడెంట్స్ తో నిండుగా ఉంది కదా. మా అమ్మాయి మహాలక్ష్మి. బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి. అలాగే సార్. మేము బయలుదేరుతాం, మీరు కానీ. మంచిది సార్. మీరు రండి. వస్తాను. మంచిది సార్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది. మీనాక్షి ఇస్ మైన్. మీనాక్షి ఇస్ మైన్. ఎంట్రా మైను, నేనే మెయిన్. మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా. ఏంటిది చిన్నపిల్లల్లాగా? మనం ఎవరు? లెక్చరర్స్. కరెక్ట్. హుందాగా ఉండాలి. సార్ ఇదొకటి. ఆల్రెడీ నువ్వు లైన్ ఎక్కువ సైడ్ అయిపో. కార్తిక్, నువ్వు కూడా డ్రాప్ అయిపో. అంటే మేమిద్దరం డ్రాప్ అయితే నువ్వు చూసుకుందామనే? ఆహా, ఏం బ్రెయిన్ బ్రదర్ నీది. ఏ మ్యాథ్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు, పక్కగా తప్పుకో. 2 ఏళ్ల తర్వాత నేను కొన్ని 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే. మర్యాదగా తప్పుకో, లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదామా? ఏంటి ఇంకి పింకి పాంకియా? ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా? లవ్, మీనాక్షి మేడం ఇస్ మైన్. పక్కకిల్లాడుకో రాజా. ఓకే బ్రదర్. ఓకే. గుడ్ నైట్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏంది రబుల్ రెడ్డి సేంజే? ఇక్కడ ఎప్పుడు అంతే అంటే పిల్లలు లేరని కొంపదీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులకు పాడాలి చెప్పంటారేమో. బ్రదర్, కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్. అయితే టుడే హాలిడే. రోజంతా జాలీడే. సండే టు మండే హాలిడే. జాలీడే. నిన్నొచ్చారు కదా సార్. మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా
ఊళ్ళో 10th పాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు. ఆయనకు కావలసిన పబ్లిసిటీ వచ్చింది. ఇదిగో చూడండి, మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందిలేండి సార్. సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలు సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది. ఒక్కసారిగా టీలా పడిపోయాడు. ఈ మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. 2 ఏళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? కాలేజ్ మూతపడింది. చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు. చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. బ్రతకాలి కదా సార్. కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం, చదువు చెప్పడానికేగా మేము వచ్చాం. కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే, కాలేజ్ మళ్ళీ మూతపడితే, మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. వాళ్ళకేంటి, నాకే నమ్మకం లేదు. ఏ మీకు ఎలా చెప్పాలి? నాతో రండి. కార్తిక్ బుక్ ఇదిగో చూడండి సార్. నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు. ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు. మీనాక్షిని మైనాక్షిగా. వీడిని నమ్మాలా? బుల్ రెడ్డి అలాంటి వాడు కాదు మేడం. ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు. అక్కడి నుంచి మాక్సిమం 1 నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను. పారిపోను. వారం కాదు, నెల కాదు, 3 days ఫ్రమ్ టుడే, దట్ ఈస్ మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే మేడం? థ్యాంక్ యూ మేడం. టేక్ కేర్. సార్, గోపిక బైపీసీ స్టూడెంట్. పెద్ద కుటుంబం, సంపాదన తక్కువ, తప్పట్లేదు సార్. ప్రెసిడెంట్ గారు ఆ ఒక్కరోజు అన్నారని పంపించామండి. రోజు అంటే కష్టం అండి. ఇప్పుడిప్పుడే కుట్టు మెషిన్ పని నేర్చుకుని 4 రాళ్ళు సంపాదిస్తోంది. మళ్ళీ అదెందుకయ్యా? గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఆడు నా మాట నీదట్టయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజీకి ఎందుకు పంపుతా? ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి అన్న మాట అయ్యా. ఆ కిరాణా కొట్టు శివయ్య కొడుకుతో కలిసి ఎక్కడో పేకాడుతుంటాడు. పనికి మళ్ళీ వయసు కదా, పెళ్లి చేస్తే ఆడే మారుతాడు. మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్. పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు. నాన్న, నేను కూడా కాలేజ్కి వెళ్తాను నాన్న. 10 వరకు చదివించానయ్యా, చాలా. ఊరి చివర బతికేటోళ్ళం, కూలీనాలు చేసుకునేటోళ్ళం. కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు? చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు, నెలకి 2000. పంతులు గారు, మాకు అవసరం లేదయ్యా, వదిలేయండి. మ్యాక్స్ బాబు, ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు. ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం. జస్ట్ చెప్తున్నా. సార్, నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా? భలేవారు మ్యాక్స్ బాబు, మీరు మా బా మనిషి, అడగండి. మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి. సరే రేయ్, చూసుకో. అలాగే. మనం పిలవడం రాకపోవడమా? అందరూ వచ్చేసారు, మొదలెడదామా? మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్, కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు. చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు. ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే
సంపాదించుకోవాలి అంటున్నారు. అదేంటి పంతులు గారు, చదువుకునేది సంపాదించడం కోసం, ఆ సంపాదన తప్పు అంటారేంటి? నేను నా ఇంటిది బుడ్డది కూలి పనికి వెళ్ళి రోజుకి 60 రూపాయలు తెచ్చుకుని 3 పూట్ల తింటున్నాం. అలాంటిది మా బుడ్డదాన్ని కాలేజీ పంపించి ఓ పూట పస్తులు ఉండమంటారా ఏంటి? బాగా చెప్పావురా మ్యాక్స్ బాబు. మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి, కట్టింగ్లన్నీ పోను నెలకు 4,500 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే సారాకోట సోమిగాడు వాడే ఎరా అక్షరం ముక్క రాదు, నిషాని, కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు. మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా. ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప. ఫ్యాన్స్. సరే, టైం పాస్కు ఒక కథ చెప్తాను, వినండి. రామేశ్వరం అనే ఊర్లో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు. ఇంటి పట్టునే ఉండే అతని భార్య, 5 పిల్లలు. బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు. ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ 5 పిల్లల ఆకలి తీర్చేది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో, ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు. క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు. ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు. మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు. మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రోజు ఆ పడవ నడిపేవాడు, నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక 4 ట్రిప్పులు ఎక్స్ట్రా వేయొచ్చు, ఒక 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు. ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు. సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు. పాపారావు, గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. మీకు నేనున్నాను, ఉంటాను. మీ ఫ్యూచర్ నా రెస్పాన్సిబిలిటీ. కాలేజ్కి రండి. బాలు సార్, బాలు సార్. మేడం, మండే కల్లా క్లాసులో నింపుతానని చెప్పాను కదా, నింపేస్తా. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. వెల్కమ్ టు ద కాలేజ్.